ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2,000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణపతి నమః. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృషభ రాశి వారందరికీ కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా జనవరి నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్న విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక జనవరి నెలలో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ పంచమంలో కేతు సంచారం జరుగుతుంది. సప్తమంలో శుక్రుని సంచారం 19వ తారీఖు వరకు, 19 తర్వాత అష్టమంలోకి వస్తాడు. అయితే 15 వరకు కూడా రవి కుజు బుధులు ఉంటారు. 15 తర్వాత రవి భాగ్యంలోకి వెళ్ళిపోతాడు. కుజుడు బుధుడు నెల మొత్తం కూడా అష్టమంలోనే ఉంటారు. 19 నుంచి కుజ బుధ శుక్రుల సంచారం జరుగుతుంది. ఇక శని దశమంలో ఉన్నాడు. రాహు లాభంలో అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఇక్కడ గురుడు వ్యయంలో అనుకూలంగా లేడు. అయితే ఏంటంటే ఇక్కడ శుక్రుడు బాగా అనుకూలం, రాహు బాగా అనుకూలం. పట్టిందల్లా బంగారం అని పెట్టడానికి కారణం ఏంటి అంటే మన లైఫ్ని ఎలా అయినా సరే అలా మార్చుకోవడానికి ప్రతి నెలలో కూడా ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు అని తెలుసుకుని ఆ గ్రహాలకు సంబంధించి చిన్న చిన్న ఉపాయాలు మనం పాటించినట్లయితే తప్పకుండా అలా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, రాహు చాలా చాలా అనుకూలం, గురుబలం లేదు. గురుబలం లేకపోతే ఏంటంటే కొంత కంఫర్ట్ అనేది తగ్గిద్ది అనమాట. అంటే ఏంటంటే మనకి చోట నిద్ర పట్టకపోవడం, ఇటువరకు ఎంత జర్నీ అయినా సరే బాగా వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఇప్పుడు కొంచెం ఆ జర్నీ అనేది కష్టంగా అనిపించడం, చేసే పని కొద్ది కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది చిన్న చిన్న అక్కడ ఏంటంటే మైండ్ డిస్టర్బ్ అయ్యి అక్కడ జరిగే ఏదో సంఘటనలు డిస్టర్బ్ అయ్యి ఇటువరకు వెళ్ళే చోట్లు ఇటువరకు ఉండే ప్లేస్లే కొంచెం ఇన్కంఫర్ట్గా అనిపిస్తాయి అనమాట. అయితే ఇక్కడ చూడండి, రాహు లాభంలో ఉండి ఇక్కడ నుంచి 5వ స్థానం అంటే పంచమ స్థానాన్ని చూస్తా, ఇక్కడ నుంచి 5వ దృష్టితో మీ యొక్క సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే రాహు శుక్రుడి మీద పడుతున్నాడు. ఎక్కువ శాతం రాహు శుక్రుల కలయిక అనేది ఉంటుంది. కాబట్టి జనవరి నెలలో కొంచెం ఈ లవ్ అఫైర్స్ అని వీటిల్లోనే ఎక్కువగా మునిగి తేలే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఈ చాటింగ్లని లేకపోతే ప్రేమ వ్యవహారాలని, ఈ రాహు శుక్రుడు కలిశారంటేనే కొంతవరకు మనసు అస్సలు మాట విందు, మనసు బాగా పరుగులు తీస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనసును కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడూ చేయని కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు ఈ జనవరి నెలలో వృషభ రాశి వారు చేసే అవకాశం ఉంటుందన్నమాట. అయితే రాహు శుక్రుడు వల్ల ఎలాంటివైనా ఏం ఉపయోగం లేదు అంటే రాహు వల్ల తప్పకుండా ఉపయోగం ఉంటుంది. లాభస్థానంలో రాహు ఉన్నాడు అంటే ఏంటంటే మనం ఎలాగోలా కొన్ని పనులు సాధించాలని పట్టుదలతో ఉంటాము. ఆ పనుల మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెడితే తప్పకుండా అవి సాధించడానికి రాహు బాగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ గురువు శని అడ్డుకున్నప్పటికీ కూడా రాహు ట్రాకే సపరేట్గా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే గురువు వచ్చేసరికి జ్ఞానాన్ని ఇవ్వడం, శని వచ్చేసరికి ధర్మంగా న్యాయంగా వెళ్ళడం చెప్తూ ఉంటాడు. రాహు అలా కాదు, కళ్ళు మూసుకుని వెళ్ళమంటాడు. ముందు మనకు కావాల్సిన దానికోసం ఎలా అయినా సరే పోరాడేయమంటాడు, ముందుకు తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి అది తప్ప ఉప్ప అంటే ఈ రోజుల్లో తప్పుల్ని ఒప్పుల్ని అందరూ సమానంగానే చూస్తున్నారు అనమాట. కాబట్టి తప్పులు ఒప్పులు ఏమి ఉండవు. కాబట్టి మీరు ఏదైతే
బాగా సంపాదించాలనుకుంటున్నారో, ఇది కావాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించి అడుగులు వేయడానికి ఈ జనవరి నెల చాలా శుభం పలుకుతుంది, చాలా చక్కగా ఉంటుంది. మీరు అనుకున్నవన్నీ కూడా తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది. అయితే ఈ రాహు ఇక్కడి నుంచి పంచమాన్ని చూస్తాడు కాబట్టి కేతు ఇచ్చే చెడును కూడా తగ్గించి స్పెక్యులేషన్ బాగానే జరుగుతుంది. ఇంతవరకు కంపేర్ చేస్తే ఫైనాన్షియల్గా పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది. నాకేంటి అంటే అలా అని కాదు, మీరు ఏదో కోటీశ్వరులు అయిపోతారని కాదు, కానీ పర్లేదు అన్నట్టుగానే ఫైనాన్షియల్ లైఫ్ ఉంటుంది. పిల్లలకు సంబంధించిన విషయాలు, వాళ్ళ చదువులకు సంబంధించిన విషయాల్లో కొంచెం మీకేమన్నా కొంచెం మా ఓడి మాయలాగా ఉంటుందన్నమాట. అంటే చదవని వాళ్ళు చదివే వాళ్ళకి కొంచెం చదవకపోవడం ఇలా అన్నట్టుగా ఉంటుంది. వాటిని కొంచెం మీరు పెద్ద కంగారు పడొద్దు. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు బాగానే సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఏంటంటే ఎలక్షన్స్ రాహువే కారణం అనమాట. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఉంటే రాజకీయాలు, లేకపోతే సోషల్ మీడియా, మూవీస్, సీరియల్స్, ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఈ జనవరి నెల నుంచి కూడా రాహు అనుకూలత వలన తప్పకుండా మీరు అనుకోని విజయాలు, ఊహించని విజయాలు పొందడానికి చాలా ఆస్కారం ఉంటుందన్నమాట. తప్పకుండా పట్టిందల్లా బంగారంలానే ఉంటుంది మీరు బాగా ఎఫర్ట్ పెడితే. అయితే ఇక్కడ ఏంటంటే గురువు శని వెనక్కలాగుతూ ఉంటారు. ఎలా అంటే ఏంటంటే ఇప్పుడు గురువు వచ్చేసరికి గురువు ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో బాగా అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి పనులు మనం చేయకూడదు, ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. శని కూడా అనుకూలంగా శని ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏదో గాంధీ తాతలాగా ఒక చెంప మీద కొట్టిన ఇంకో చెంప చూపించమనే చెప్తాడనమాట శని. వీళ్ళిద్దరూ కొంతవరకు వెనకలాగుతూ ఉంటారు. అయితే ఏంటంటే ఈ రోజుల్లో ఇక ఇలాగే ఉండాలి కాబట్టి, ఇలాగే బతకాలి కాబట్టి, ఎందుకంటే లోకంలో మనం పాడైపోతేనే ఎదుటి వ్యక్తి ఆనందపడే రోజులు వచ్చేసినాయి కాబట్టి ఇంకా నేను ఏదో వాల్యూస్ వదిలేయమని చెప్పను, కానీ కొంతవరకు మనం గీసుకున్న సర్కిల్స్లోంచి బయటకు వచ్చి మనకి ఎవరు ఉపయోగపడతారో వాళ్ళతోనే మనం ఉండడం, వాళ్ళకి మనం ఉపయోగపడడం. ఇది క్యాస్ట్ బేస్డ్, రిలీజియన్ బేస్డ్ ఇలా కాదు. మనోళ్ళే మనకు వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఎవరు ఉపయోగపడతారో వాళ్ళతో ఉండడం, వాళ్ళు మీతో ఇలాగనమాట. ఇలా ఉండడం, అలా ముందుకు వెళ్ళడం వలన తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే గురువు అనుకూలంగా లేనప్పటికీ కూడా గురువు చూసే స్థానాలకు మాత్రం మేలు చేస్తాడు కాబట్టి అష్టమంలో రవికుజ బుధుడు ఉన్నారు. ఇది చాలా చాలా బ్యాడ్ కాంబినేషను, చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే గురువు దృష్టి అనేది అష్టమం మీద ఉంది. గురువు దృష్టి అనేది అష్టమం మీద ఉండడం వలన చాలా వరకు శని దశమంలో ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో మీకు అంత ఇబ్బందులు ఏమి రావు. బాగా ఇబ్బందులు రావాలి మామూలుగా అయితే. ఆ ఇబ్బందులు రాకుండా గురువు దృష్టి సూర్యుడి మీద ఉండడం వలన ఉద్యోగకారకుడైన సూర్యుడు అధికారం కానీ, లేకపోతే మీ గౌరవ మర్యాదలకు కానీ, సుఖశాంతులకు కానీ ఇబ్బంది లేకుండా గురువు చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి కొంచెం బద్ధకం అనేది ఎక్కువగా ఉంటుంది, ఫైర్ అనేది కొంచెం తగ్గుతుంది. అలాగే శత్రువులు కొంచెం ఈజీగా శత్రువులు అయిపోతూ ఉంటారు. మనం పెట్టినంతసేపే మంచోళ్ళం, పెట్టడం చెడ్డోళ్ళం అంటారు కదా, ఆ రీతిగా కుజుడు అంటే అదనమాట. కాబట్టి కొంతవరకు అలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇక బుధుడు బాగున్నాడు, అష్టమంలో బుధుడు ఉండటం చాలా చాలా మంచిది. బుధుడు బాగున్నాడు కాబట్టి వ్యాపారస్తులకి చక్కగా ఉంటుంది, వ్యాపార లాభాలు ఉంటాయి, ధనాభివృద్ధి ఉంటుంది, భూలాభం, అలాగే గౌరవ మర్యాదలు కానివ్వండి, గృహ సౌఖ్యం కానివ్వండి, గృహంలో శుభకార్యాలు కానివ్వండి, పండుగకు సంబంధించిన వాతావరణం ఎంజాయ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. మంచి సంతోషాలు కలిగి ఉంటారు. అయితే ఇక కేతు పంచమంలో ఉండడం వలన కేతు నెగిటివ్గా ఉన్నాడంటే దగ్గర దాకా వచ్చి ఇంకా మనకి అయిపోతుందా పని అనే టైంకి డమాలని ఆపేస్తాడనమాట. అంటే ఏంటంటే ఇంకా మనం ఎలాగోలా తెగ్గొట్టేస్తాం ఆ విషయాన్ని. అంటే అది ఎలాంటి విషయమైనా అవ్వచ్చు, జరిగిపోద్దేమో అనుకునే లోపు ఇలాగైనా చేయడ్డు పెట్టేస్తాడనమాట. కాబట్టి కేతు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే అందరూ జాగ్రత్తగా ఉండాలంటే అందరూ కాకపోయినా ఎవరికైనా కేతు దశ కానీ, కేతుకు సంబంధించిన అంతర్దశ కానీ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకి మాత్రం కొంతవరకు తక్కువ ఎఫెక్టే ఉంటుంది. అయితే ఇక్కడ రవి 15వ తరగతి తర్వాత భాగ్యంలోకి వస్తాడు కాబట్టి
రవి భాగ్యంలో అనుకూలంగా ఉంటాడు కాబట్టి భాగ్యంలోకి వచ్చిన తర్వాత రవి వలన కొంతవరకు ఆరోగ్య విషయాలు కానివ్వండి, ఆత్మశక్తికి రవి కారకుడు అనమాట. అంటే లోపల ఇమ్యూనిటీ పవర్ అనేది బాగుంటుంది. కొంచెం వ్యాధుల విషయంలో, ఆటల విషయంలో, ఈ చలికి లేకపోతే ఏదైనా పని ఒత్తిడి ఎక్కువ అవడం, చుట్టాలు వస్తారు, పిల్లలు వస్తారని ఏమన్నా మీరు కొంచెం కార్తీక మాసం చేసి మళ్ళీ ఈ బూజులు దులపడాలి, ఇలా వీటిలో ఆడవాళ్ళు ఎవరైతే కొంచెం హెల్త్ అది బాగాలేదు వాళ్ళందరికీ పండుగ అయిన తర్వాత నుంచి కొంచెం రికవరీ అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట. మొత్తం మీద వృషభ రాశి వారికి రాహు వలన తప్పకుండా చక్కగా పట్టిందల్లా బంగారంలానే ఉంటుంది. అయితే ఏంటంటే మీకు శని ఆరాధన చేసుకోవడం మంచిది. గురువు ఎలాగో మీకు పర్లేదు, తన సూర్య స్థానాలకు మంచి ఫలితాలు ఇస్తాడు. 12లో ఉండడం గురువు మంచిదే. ఎందుకంటే 12 అంటే ఖర్చుల స్థానం, అలాంటి స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. శనికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి. శనికి సంబంధించిన ధ్యాన శ్లోకం స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఒకసారి నేను చదువుతాను. నీలాంజన సమాభాసం రఘుపుత్రమగ్రజం ఛాయామాత్రాన్ని సంభూతం తం నమామి శనిచ్చరం. ఈ ధ్యాన శ్లోకం రోజు 500 కంపల్సరీ చేయాలి.